హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి రసం పౌడర్. కొన్ని నెలల పాటు నిల్వ ఉండే ఈ రసం పొడిని చేసి పెట్టుకుంటే సరిపోతుంది. అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చింతపండు రసమైన, టమాటా రసమైన, ఎలాంటి రసమైనా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. 6 మంత్స్ అయినా అట్లీస్ట్ గుమగుమలాడుతూనే ఉంటుంది. టేస్ట్ తగ్గదు, స్మెల్ తగ్గదు. సో ఈ రసం పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 కప్పు ధనియాలని ఈ విధంగా వేసుకొని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 1 మినిట్ వేపుకుందాం. ధనియాలు లైట్గా కలర్ చేంజ్ అవుతుంది, అప్పటి వరకు వేపుకోండి. చూడండి, ధనియాలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత సైడ్ ప్లేట్లో వేసేసుకుందాం. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు కందిపప్పును కూడా వేసుకుందాం. కొద్దిసేపు కందిపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు మళ్ళీ వేపుకుందాం. చూడండి, కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనివ్వండి. తర్వాత సేమ్ ధనియాలు వేసుకున్న ప్లేట్లోకి వేసేసుకుందాం. అన్నీ మిక్స్ చేసేసుకోండి, నో ప్రాబ్లం. వేపుకునేటప్పుడు మాత్రమే సపరేట్గా వేపుకోవాలి. మిక్సీకి వేసుకునేటప్పుడు అన్నీ ఒకటిగా వేసుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా కందిపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకొని అన్నీ ఒకటిగా వేసేసుకుందాం. ఇప్పుడు అదే కప్పుతోటి 1/4 కప్పు మిరియాలను కూడా వేసుకుందాం. మీకు మిరియాల ఘాటు ఇష్టం అయ్యేట్టుకుంటే 1 కప్పుకి 1 కప్పు కూడా మిరియాలు వేసేసుకోవచ్చు. 1 కప్పు జీలకర్రకి 1/4 కప్పు మిరియాలను వేసుకుంటున్నాను నేను. పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఒక 2 టేబుల్ స్పూన్ మెంతులు, 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు లో ఫ్లేమ్లోనే వేపుకుందాం. పొడి మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కూడా లో ఫ్లేమ్లోనే వేపుకోండి, ఎక్కువ మాడకూడదు. సో ఒక 10 ఎండుమిర్చిని కూడా ఈ విధంగా వేసుకుందాం. రసం పౌడర్ స్పైసీగా ఉండాలంటే ఈ విధంగా ఎండుమిర్చి అంతా వేసుకున్నామంటే చాలా స్పైసీగా ఉంటుంది రసం కూడా. సో అంతా వేగిపోయింది కదా, అదే ప్లేట్లోకి వేసుకొని అంతా బాగా చల్లారనివ్వండి. ఈ ధనియాలు, పప్పులు, జీలకర్ర, మిరియాలు అన్నిటినీ బాగా మిక్స్ చేసేసి ఒక 10 మినిట్స్ అన్నా బాగా చల్లారనిద్దాం. చల్లారిన తర్వాత పొడి చేసినామంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. వేడి మీద పొడి చేసామంటే తర్వాత పొడిని మళ్ళీ చల్లారి పెట్టాల్సి వస్తుంది. స్మెల్ అంతా అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది. కాబట్టి పొడి చేస్తానే ఒక టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నామంటే సరిపోతుంది. చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకుందాం. మరి బరగ్గా ఏమొద్దు, స్మూత్గానే గ్రైండ్ చేసుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఒక 2 టైమ్స్గా గ్రైండ్ చేసుకున్నాం, ఒకేసారి చేసుకోకుండా. కొద్దిగా పసుపు, 1 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకున్నాం. స్టోర్ చేసుకుంటున్నాం కదా, చెడిపోకుండా ఉంటుంది ఆ విధంగా వేసుకోవడం వల్ల. సాల్ట్ అంతా మిక్స్ చేసినామంటే చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో రసం పౌడర్. ఈ ఒక్క రసం పొడి చేసి పెట్టుకుంటే చాలు. రసము ఎలాంటి రసమైనా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒక 2 టైప్స్ ఆఫ్ రసంని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి ఎలా చేసుకోవాలి ఈ పౌడర్ని వేసి రసం అనేది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.